హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ మనం చెడుపై మంచి విజయానికి సూచికగా జరుపుకుంటాం. రాముడు అంతమొందించిన రోజుగా, అలాగే రాముడు అయోధ్యకి ఆ రావణుని అంతమొందించి తిరిగి వచ్చిన రోజుగా, అలాగే బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళంలోకి తొక్కేసిన రోజుగా, అలాగే నరకాసుడిని కృష్ణుడు వధించిన రోజుగా, ఇలా చెడుపై మంచి విజయానికి సూచికగా జరుపుకుంటాం. అలాగే మన జీవితంలో ఉన్న వ్యసనాలు, చెడు వ్యసనాలు, ఈ అసురు లక్షణాలు, చెడు లక్షణాలపై మనం కూడా విజయం సాధించి మంచి మార్గం వైపు, మంచి సత్య మార్గంలో, సన్మార్గంలో, ధర్మ మార్గంలో మన మనసుని నడిపించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి పండుగ నిజమైన దీని వెనుకున్న రహస్యాన్ని మనం ఇప్పుడు మన శరీరంలో ఉన్న అసురులను కూడా, చెడు లక్షణాలు కూడా అంతం చేద్దామని కోరుకుంటూ జై హింద్, జై భారత్.